హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ వాయిస్. ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది ఎవరిని కూడా ఉద్దేశించిన కథ కాదు ఫ్రెండ్స్, కేవలం వినోదం కోసం మాత్రమే. స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? నా పేరు మధు. నేను హైదరాబాద్లో డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అది కూడా మొదటి సంవత్సరంలో కాలేజ్ హాస్టల్లో ఉండేవాడిని. నాకు అక్కడ తిండి పడక సెకండ్ ఇయర్ అంటే అక్కడే అనమాట. అయితే సెకండ్ ఇయర్ మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటున్నాను. అయితే మా మామయ్యకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళలో పెద్ద అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. చిన్నమ్మాయి నాతో పాటు మా కాలేజ్లోని ఫస్ట్ ఇయర్ చేస్తుంది. మేము ఇద్దరం రోజు కలిసి వెళ్ళేవాళ్ళం. నేను తను ఒకటే గ్రూప్ తీసుకున్నాం. ఇంటికి వెళ్ళాక తనకి ఏమైనా డౌట్స్ ఉంటే నేను అడిగేది. అలా రోజు గడిచిపోతున్న సమయంలో ఒకరోజు మా బాబాయ్ కొడుకుది పెళ్ళి ఉన్నది. అయితే మా మామయ్య వాళ్ళు కొన్ని రోజుల ముందే వెళ్ళిపోయారు. నేను మా మరదలు ఇద్దరం కూడా వాళ్ళ ఇంట్లోనే కలిసి ఉంటూ కాలేజీకి వెళ్ళేవాళ్ళం. మేము కూడా పెళ్ళికి వెళ్ళాలి, కానీ మాకు సెమిస్టర్ ఎగ్జామ్ ఉంది. కాబట్టి పెళ్ళికి ముందు పెళ్లి రోజు వస్తామని చెప్పాము. సరే అని మా అత్త మామయ్య వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మేము ఎగ్జామ్ రాసి బస్ టికెట్స్ బుక్ చేసుకుని బస్సులో వెళ్ళడానికి సిద్ధమయ్యాము. క్యాబ్ బుక్ చేసుకుని బస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి బస్ ఎక్కి స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళే బస్సు రాత్రి 7 గంటలకు ఎక్కితే పొద్దున్న 10 గంటలకు చేరుకుంటాము. అక్కడికైతే మేము బుక్ చేసుకున్న బస్సు స్లీపర్ టైంకి కలిసి వచ్చి బుక్ అయిందో లేదో తెలియదు, కానీ ఇద్దరికి పక్క సీట్లే బుక్ అయ్యాయి. అలా బస్సు ఎక్కి వెళుతున్నప్పుడు మేము మొబైల్లో ఒక సినిమా చూస్తున్నాము. బ్లూటూత్ పెట్టుకుని ఇద్దరం కలిసి అలా సినిమా చూస్తున్నప్పుడు తను నాకు చాలా దగ్గరగా హత్తుకుని కూర్చుంది. అయితే సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడు నేను మా మరదల్ని గట్టిగా పట్టుకున్నాను. అయినా కూడా తను ఏమీ అనలేదు. తను కూడా నన్ను గట్టిగా పట్టుకుంది. కానీ మాకు ఇంకా ఎలాంటి ఫీలింగ్స్ కూడా స్టార్ట్ కాలేదు. జస్ట్ అలా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకరిని ఒకరిని చూసుకుంటూ ఒక దగ్గరే ఉండి చదువుకుంటున్నాం కాబట్టి టచ్ కావడం కామన్. అలా రోజులానే అనిపించింది. అలా చూస్తూ ఉన్నప్పుడు సినిమాలో ముద్దు సీన్స్ వచ్చింది. నేను తనని అడగకుండా సడన్గా తనని అడగకుండా తన పెదాలపై ముద్దు పెట్టేశాను. అయితే తను ఒక్కసారిగా, ఏంటి బావా ఇలా ముద్దు పెట్టేశావు, నీకేమైనా ఉందా, కొంచెమైనా సరే బుర్రుందా అని చెప్పింది. దానికి నేను సినిమా చూస్తున్నప్పుడు నాకు ఆ సీన్ చూసిన వెంటనే నిన్ను ముద్దు పెట్టుకోవాలని అనిపించింది, అందుకే పెట్టుకున్నా, సారీ అని చెప్పాను. సరేలే, ఇంకోసారి ఇలా ముద్దు పెడితే నాకు ముందు చెప్పి పెట్టు అని సిగ్గుపడుతూ చెప్పింది. ఎప్పుడూ లేనిది సిగ్గు తనలో చూశాను. నాకు కూడా ఇది చాలా బాగా అనిపించింది. తనని నేను ఇలా అడిగాను, నేను నిన్ను అడిగి ఏమైనా సరే చెయ్యొచ్చు అని చెప్పగానే తను ఏమైనా చెయ్యొచ్చు అంటే ఏం చేస్తావు అనంది. దానికి నేను, ఏం లేదులే, ఈరోజు నిన్ను ముద్దు పెట్టుకోగానే నాలో చాలా మార్పులు వచ్చాయి. నువ్వంటే నాకు చాలా ఇష్టం ఉన్నట్లుగా అనిపిస్తుంది. నీ స్పర్శ నాలో ఏదో ఆశలను కూడా పుట్టించింది. ఎందుకో గాని నిన్ను గట్టిగా పట్టుకొని ఇంకోసారి ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది అని నేను కొన్ని చెప్పగానే తను ఏదేదో ఆలోచిస్తూ ఉండిపోయింది. కొంచెం సేపటి తర్వాత సరేలే, సినిమా పెట్టు, పూర్తిగా చూద్దామని చెప్పింది. అలా కొద్ది సమయం తర్వాత ఒక రెస్టారెంట్ దగ్గర ఆపారు. అందరూ దిగి డిన్నర్ చేశారు. మేము కూడా వాళ్ళతో పాటు వెళ్ళి తిని మళ్ళీ బస్సు ఎక్కేసాం. అలా వెళ్తున్నప్పుడు కొంచెం సేపటి తర్వాత బస్సులో లైట్స్ ఆఫ్ చేశారు. సరే పడుకుందామని ఇద్దరం కూడా అనుకొని పడుకున్నాము. కానీ నాకు అస్సలు నిద్ర పట్టలేదు. తనని ముద్దు పెట్టిన క్షణాలే గుర్తొస్తున్నాయి. నాలో ఇంకా ఏదేదో కోరికలు పుట్టుకొస్తున్నాయి. నాకే అలా అనిపిస్తుందా, లేకపోతే తనకు కూడా అలా అనిపిస్తుందా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఒకసారి తనను కూడా అడుగుదామని తన వైపు చూశాను. తను ఇంకా పడుకోకుండా ఏదేదో ఆలోచిస్తూ ఉంది. తను కూడా నాలానే ఆలోచిస్తుందేమో అని అనుకున్నాను. కొద్దిగా సమయం తర్వాత మళ్ళీ తన వైపు చూశాను. తను అలానే ఆలోచిస్తూ ఉంది పడుకోకుండా. ఒకసారి అడుగుదామని తనని అడిగాను, ఏమైంది, ఇంకా పడుకోలేదు, నిద్ర వస్తలేదా నీకు అని అడిగాను. దానికి, లేదు బావా, నువ్వు అలా ముద్దు పెట్టగానే నాకు అప్పుడు అంత ఏమీ అనిపించలేదు, కానీ ఇప్పుడు నాలో ఏదేదో అవుతుందని చెప్పింది. అప్పుడు నేను కూడా నీకు అలానే అనిపిస్తుందా, నాకు కూడా అదే అనిపిస్తుంది, నాకు అస్సలు నిద్ర కూడా రావట్లేదని చెప్పాను.
దానికి తను సరే ఏం చేద్దాం మరి, పడుకోకపోతే పొద్దున్న మళ్ళా అమ్మ వాళ్ళు చూసి ఏమైనా అనుకుంటారేమని చెప్పింది. ఎలా అయినా సరే పడుకోవాలి, మరి ఏం చేద్దామని అడిగింది. దానికి నేను బస్సులో ఎలాగో లైట్లు ఆఫ్ చేశారు కదా, మనిద్దరం ఒక దగ్గరే పడుకుందామని చెప్పాను. దానికి తను ఏం వద్దు, అవసరం లేదు, నీకేమైనా ఉందా, మనమిద్దరం ఏమైనా సరే పెళ్లి చేసుకుందామా ఒక దగ్గర పడుకోవడానికి అని చెప్పింది. దానికి నేను నీ ఇష్టం మరి, ఒక దగ్గర పడుకుంటే హాయిగా పడుకోవచ్చు, లేకపోతే ఇలాగే ఏదో ఆలోచిస్తూ పడుకోకుండా ఉండిపోతామని చెప్పగానే సరే మరి నువ్వు నన్ను ముట్టుకోకుండా ఉంటానంటే పడుకుందామని చెప్పింది. మొత్తానికైతే నా దగ్గర పడుకోవడానికి ఒప్పుకుంది. కాబట్టి నాకు చాలా చాలా సంతోషం వేసింది. సరే అని ఇద్దరం కూడా ఒకే దగ్గర పడుకున్నాం. అలా పడుకున్నప్పుడు ఏమైందంటే తనను ముట్టుకోకుండా ఉండలేకపోయాను. తనని వెనక నుంచి గట్టిగా నా కౌగిట్లో బంధించాను. తను మొదట మొండికేసింది, కానీ ఆ తర్వాత నేనేం చేసినా ఎక్కడ పట్టుకున్నా ఏమీ అనలేదు. ఏమీ అనడం లేదని నేను ఇంకా చొరవ తీసుకొని తనని మళ్ళీ మళ్ళీ ముద్దు పెట్టుకున్నాను. ఇద్దరు అలా కొంచెంసేపు అలా చేస్తూ ఉండిపోయాం. తర్వాత తను కూడా కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఇద్దరం బస్సులోనే కార్యం చేయడం మొదలుపెట్టాం. తను నన్ను వద్దు బావా వద్దు బావా అని ఎంత నిదానంగా ఎవ్వరికీ వినిపించకుండా నాతో అలా చెప్తూ ఉంటే నేను ఇంకా ఇంకా రెచ్చిపోయాను. అలా కొంచెం సేపు తర్వాత ఇద్దరం మా కోరికలు తీర్చుకున్నాం. తన సీట్ అంటే తను వెళ్ళి తన సీట్లో పడుకుంది. అయితే అలా మా ఇద్దరి జీవితంలో బస్సులో ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. మొత్తానికి మేము ఉదయం 4 గంటలకు చేరుకున్నాం. ఆ రోజు నుంచి మా మధ్యలో చాలా సన్నివేశాలు జరిగాయి. అంటే నేను వాళ్ళ ఇంట్లోనే ఉండి కాలేజ్ చదువుతున్నాను కాబట్టి నా జీవితంలో అనుభవించిన సుఖాన్ని తనతోనే అనుభవించాను. ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు మా మావయ్య. నా మరదలు మాత్రం నా కోరికలు తీరుస్తూ అన్నీ కూడా తను కూడా నన్ను ప్రశాంతంగా ఉంచుతూ తను కూడా ప్రశాంతంగా చదువుకుంటూ ఎలాంటి గొడవ లేకుండా ఇద్దరం కూడా కాలేజ్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నాం. అలా చదువుతూ తను నేను బీటెక్ కంప్లీట్ చేసి కాలేజీలోనే క్యాంపస్ సెలక్షన్లోనే మంచి జాబ్లో అయితే ఇద్దరం కూడా సెలెక్ట్ అయ్యాం. అలా మా ఇద్దరు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్ళి కూడా మేము చేసుకున్నాం. ఇప్పుడు మా జీవితం చాలా అంటే చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. మేము ఏ సుఖాన్ని అనుభవించినా సరే చదువును మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయలేదు. జీవితాన్ని సీరియస్గా తీసుకొని మంచిగా చదువుకొని మంచి జాబ్ చేసుకొని ఇద్దరం కూడా పెళ్లి చేసుకొని ఇప్పుడు ఇద్దరికి కూడా మాకు 2 పిల్లలు ఉన్నారు. చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.